లాక్డౌన్ కారణంగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది. ఎగ్జామ్స్ని మధ్యలో ఆపేసిన ఎస్ఎస్సి బోర్డ్, అయిపోయిన ఎగ్జామ్స్ వాల్యుయేషన్ అండ్ రిజల్ట్స్ కోసం ఇంటర్మీడియట్ బోర్డ్, అసలు అకాడమిక్సే పూర్తి చేసుకొని బీటెక్ అండ్ డిగ్రీ ఇన్స్టిట్యూషన్స్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ ఎలా పూర్తి అవుతుంది, ఇలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియోలో సీక్వెన్షియల్గా 10th ఇంటర్ బీటెక్కి ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్స్ చెప్తాను. తర్వాత ఎగ్జామ్స్ అసలు ఉంటాయా ఉండవా అనేది చెప్తాను. తర్వాత నా ఒపీనియన్స్ అండ్ అనాలిసిస్ చెప్తాను. అలాగే పాస్ అవుతున్న ఫేక్ న్యూస్ కూడా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. 10th ఎగ్జామ్స్ March 19th స్టార్ట్ అయ్యాయి. తెలుగు పేపర్ 1, పేపర్ 2 అండ్ హిందీ ఎగ్జామ్స్ అయిపోయినాక ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేశారు. లాక్డౌన్ ఎక్స్టెన్షన్ కారణంగా ఇంకా కొత్త ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేయలేదు. ఇక ఇంటర్ విషయానికి వస్తే 4th March ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి 18th ఎగ్జామ్స్ ఎండ్ అయ్యాయి. అన్నీ బాగుంటే ఎంసెట్, జేఈ లాంటి ఎగ్జామ్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేవి. కానీ లాక్డౌన్ కారణంగా పేపర్ ఎవాల్యుయేషన్ కూడా ఆగిపోయింది. ఇంటర్లో మొత్తం 8 lakh స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 1.87 lakh స్టూడెంట్స్ April 18th వరకు ఎంసెట్కి అప్లై చేసుకున్నారు. లాక్డౌన్ కారణంగా అప్లై చేసుకోవడానికి డెడ్లైన్ May 5 వరకు పెట్టారు. ఆ తర్వాత కూడా అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉందని సెట్ కన్వీనర్ తెలిపారు. ఇక డిగ్రీ విషయానికి వస్తే సెకండ్ సెమిస్టర్ కనుక సిలబస్ సగం కూడా కాని సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నప్పటికీ చాలా వరకు కంప్లీట్ అవ్వడం లేదు. అండ్ లాక్డౌన్ కారణంగా డిటెన్షన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ క్రెడిట్స్ అండ్ అటెండెన్స్ని ప్రజెంట్ అకాడమిక్ ఇయర్కి తీసివేసింది. బీటెక్, బీఫామ్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి డిగ్రీస్కి ఈ నాన్ డిటెన్షన్ అండ్ డైరెక్ట్ ప్రమోషన్ లాంటివి అప్లై చేయలేము. ఓన్లీ లో అటెండెన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలమని ఏఐసిటిఈ తేల్చి చెప్పింది. సో అటెండెన్స్ లో ఉండడం వల్ల డిటెన్షన్ చేయడం ఉండదు, కానీ సబ్జెక్ట్ క్రెడిట్స్ లేకపోతే నెక్స్ట్ ఇయర్కి యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ జేఎన్టీయు, ఓయూ యూనివర్సిటీలు ఈ మేరకు ఏఐసిటికి ఆ నాన్ డిటెన్షన్ అండ్ ప్రమోషన్ పాలసీ కోసం లెటర్ రాయనున్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే దాదాపు బీటెక్ లాంటి స్ట్రీమ్స్కి కూడా అదే ప్రాసెస్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జామ్స్ అవ్వలేదు అండ్ ఈ ఎగ్జామ్స్తో పాటు సప్లై ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయాలి. అండ్ వీటి రిజల్ట్స్ రావడం కోసం చాలా రోజులు పట్టొచ్చు. సో ఈ లోపల నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది కనుక రీషెడ్యూల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ లేట్ అయినా పర్లేదు అనుకుంటే రిజల్ట్స్ వచ్చే వరకు ఆగి అప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ మ్యాటర్కి వస్తే ప్రైమరీ స్కూల్స్లో 9th క్లాసెస్ వరకు ప్రమోట్ చేశారు. ఎందుకంటే వాటికి గ్రేడెడ్ సర్టిఫికేట్స్ ఉండవు కనుక ఆ డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే 10th సర్టిఫికేట్ అడుగుతారు కానీ ఫస్ట్ క్లాస్ ఆర్ 9th క్లాస్ సర్టిఫికేట్స్ అడగరు. సో గ్రేడెడ్ సర్టిఫికేట్స్ ఉన్న బోర్డ్ ఎగ్జామ్స్ లైక్ 10th అండ్ ఇంటర్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీటెక్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేయకుండా ప్రమోట్ చేయరు. ఎందుకంటే అవి గ్రేడెడ్ సర్టిఫికేట్స్ కనుక. సో కొంచెం లేట్ అయినా కూడా ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు May 7th వరకు లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేశారు. పెరుగుతున్న పాజిటివ్ కేసెస్కి తర్వాత ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేస్తారో కూడా తెలియదు. ఒకవేళ లాక్డౌన్ తీసివేసినా కూడా విద్యా సంస్థలను వెంటనే ఓపెన్ చేయరు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వన్ ఆఫ్ ది క్రౌడెడ్ ప్లేసెస్ కనుక ఒక క్లాస్లో 70+ స్టూడెంట్స్ కూర్చోవాల్సి వస్తుంది. సో సోషల్ డిస్టెన్సింగ్ చేయడం కుదరదు కనుక వైరస్ మళ్ళీ వ్యాపించే ప్రమాదాలు ఉంటాయి. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని తెరిచే అవకాశం చాలా తక్కువ. ఇక 10th క్లాస్ ఎగ్జామ్స్ May 3rd వీక్లో కండక్ట్ చేస్తామని బోర్డ్ మెంబర్స్ అంటున్నారు. సెకండరీ ఎడ్యుకేషన్కి ప్రైమరీ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ కనుక వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి రిజల్ట్స్ ఇస్తామని చెప్పింది. ఇక ఇంటర్ విషయానికి వస్తే జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ని జూన్లో కండక్ట్ చేస్తామని యూనియన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లేట్గా స్టార్ట్ అవుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా కొత్త షెడ్యూల్ని తయారు చేస్తున్నామని చెప్పారు. అట్ ప్రెజెంట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏం నోటీస్ లేకుండా ఇల్లీగల్గా అడ్మిషన్స్ చేస్తున్నాయి అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాయి. వాటి మీద పేరెంట్స్ కంప్లైంట్ చేయడంతో గౌట్ యాక్షన్స్ తీసుకుంది. సో అడ్మిషన్స్కి అఫీషియల్ నోటీస్ ఏం లేదు కనుక పేరెంట్స్ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. రిపోర్ట్స్ ప్రకారం జూన్ వరకు ఇన్స్టిట్యూషన్స్ తెరవబోవు అని తెలిసింది. ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీటెక్లో సిలబస్ని ఆన్లైన్ విధానంలో కంప్లీట్ చేస్తున్నారు కనుక జూన్లో డైరెక్ట్ ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. సప్లై ఎగ్జామ్స్ని కూడా షెడ్యూల్ చేసి వరుసగా పెట్టనుంది. ఇప్పుడు నా ఒపీనియన్స్ చెప్తున్నాను. రిపోర్ట్స్ ప్రకారం 10th క్లాస్ స్టూడెంట్స్ మొత్తం 12 lakhs పైగా ఉన్నారు. సో వీళ్ళని బ్యాచెస్గా చేసి ఒక్కో బ్యాచ్కి ఒక్కోసారి కండక్ట్ చేయాలి. లైక్ ఒక సెంటర్లో 300 స్టూడెంట్స్ రాయాల్సి ఉంటే వీళ్ళని 5 బ్యాచెస్గా చేసి ఫస్ట్ బ్యాచ్కి ఒక స్లాట్లో పెట్టి ఈ స్లాట్ అయిపోయినాక 1 hour గ్యాప్కి ఇంకో స్లాట్లో వేరే బ్యాచ్కి ఎగ్జామ్ పెట్టాలి. ఇలా డిఫరెంట్ స్లాట్స్ విత్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్తో షిఫ్ట్స్ విధానంలో సోషల్ డిస్టెన్సింగ్ ప్రికాషన్స్తో సెంటర్స్ని శానిటైజ్ చేసి కండక్ట్ చేయాలి. ఎక్కువ క్రౌడ్ లేకుండా చూసుకోవాలి. ఎగ్జామ్ తర్వాత కూడా వదిలేసేటప్పుడు అందరినీ ఒకేసారి కాకుండా ఒక క్రమంలో వదలాలి. ఈ విధంగా ప్రికాషన్స్తో సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి. సెకండరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి కనుక వీలైనంత త్వరగా రిజల్ట్స్ అండ్ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేస్తే బెటర్. లాక్డౌన్ ఉండడం వల్ల ఇంటర్ రిజల్ట్స్ ఆగిపోయినాయి. సో
పైన చెప్పిన విధంగానే ప్రికాషన్స్ అండ్ స్లాట్స్ అండ్ షిఫ్ట్స్ విధానంతో ఇంటర్ కరెక్షన్ చేస్తే బాగుంటుంది. బట్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్స్ ప్రక్రియను వేగంగా చేయడం కోసం రిజల్ట్స్ తొందరగా రిలీజ్ చేసుకోవాలి. కొత్త అకాడమిక్ ఇయర్ కోసం అకాడమిక్స్ని రీషెడ్యూల్ చేయాలి. ఇక డిగ్రీ విషయానికి వస్తే ఫైనల్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ని షెడ్యూల్ చేయడం కోసం వాళ్ళకి కాలేజ్తో సంబంధం ఉండదు. సో వీలైనంత త్వరగా ఎగ్జామ్స్ వాళ్ళకి కండక్ట్ చేయాలి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే థియరీ ఎగ్జామ్స్ అంటే లేట్ అవుతుంది కనుక ఎంసీక్యూస్ తరహాలో కండక్ట్ చేస్తే ఫాస్ట్గా అవ్వచ్చు. ఇక మిగతా వాళ్ళకి లేట్ అయినా కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రీషెడ్యూల్ చేసుకోవచ్చు కనుక ఫైనల్ ఇయర్ వాళ్ళకి వేగంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మంచిది. ఎలాగో మిడ్-1 ఎగ్జామ్స్ రాశారు కనుక మిడ్-2 ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయకుండా మిడ్-1 మార్క్స్ని ఫైనల్ ఎవాల్యుయేషన్ కోసం తీసుకుంటే మంచిది. కొంతమంది ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆన్లైన్లో కండక్ట్ చేయడానికి అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉండవు అండ్ ఫ్రాడింగ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆన్లైన్ ఎగ్జామ్స్ని ప్రిఫర్ చేయరు. ఇంకొంతమంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ రెఫరెన్స్తో సెకండ్ ఇయర్ మార్క్స్ వేస్తారు అని చెప్తున్నారు. ఇలా అయితే మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్క్స్ ఎలా వేస్తారు? అండ్ సప్లై ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి? ఇంకొంతమంది ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ ప్రమోషన్ చేస్తారు అని చెప్తున్నారు. ఇలా చేయాలి అంటే క్యాబినెట్ డిస్కషన్ జరిగి దీన్ని జియో లాగా పాస్ చేయాలి. ఆ జియోని అప్రూవ్ కూడా చేయాలి. సో ఇప్పుడు ఇది జరిగే పని కాదు. అనవసరంగా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి అండ్ నమ్మకండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యువర్స్ వినీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.